హలో వివాస్, వెల్కమ్ టు నషా పలుకు ఛానల్. ఈరోజు మన నషా పలుకు లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా వచ్చి రామ్ పోతినేని నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా ఒక మూవీ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ఇందులో సూర్యకుమార్ హీరో ఫ్యాన్గా సాగర్గా రామ్ పోతినేని నటిస్తున్నారు. తన అభిమాని హీరో కోసం ఈవెంట్ చేసే ఒక డయట్ ఫ్యాన్గా ఇందులో తన నటన అద్భుతంగా ఉందని చెప్పాలి. తర్వాత వచ్చి మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న SSMB 29 మూవీ అప్డేట్స్. ప్రస్తుతానికి ఈ సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఈ సినిమా టైటిల్ వచ్చి ప్రతి సినిమాకి తన క్యారెక్టర్కి తగ్గ ఉండే క్యారెక్టర్ని ఎంచుకుంటారు కాబట్టి టైటిల్ కూడా స్టోరీకి తగ్గ చాలా ఈజీగా ప్రెడిక్టబుల్గా ఉంటుందని టాక్. అంటే మేబీ ఛత్రపతి, బాహుబలి, అలానే సై వంటి సినిమాలకి టైటిల్ ఈజీగా మనకి మ్యాచింగ్ ఉంటాయి కాబట్టి రాజమౌళి కూడా సినిమాకి స్టోరీకి తగ్గ టైటిల్ని తను పెడతారని ఇన్సైడ్ టాక్. ఈ సినిమాకి ప్రస్తుతం గ్లోబల్ హ్యాష్ట్యాగ్ అనే ఒక ట్రెండ్ నడుస్తుంది. తర్వాత వచ్చి నాగార్జున 100వ సినిమా. ఈ సినిమాకి దర్శకుడు ఆర్పి కార్తికేయ అనే ఒక తమిళ దర్శకుడు డైరెక్ట్ చేసే అవకాశం ఉందని చిత్రవర్గాల నుంచి సమాచారం. ఈ సినిమాలో టబ్బు ముందు హీరోయిన్గా లేదంటే మెయిన్ లీడ్గా ఉండే అవకాశం ఉందన్నారు. తర్వాత అనుష్క శెట్టి లేదంటే నయనతార ఉండే అవకాశం ఉందని సమాచారం వచ్చిన ఇప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అలానే క్యాస్ట్ గురించి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ మధ్యనే కూలీలో విలన్గా మెప్పించిన విషయం మనకు తెలిసిందే. తర్వాత వచ్చి కే.ర్యాంప్ కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ కాకుండా ఫ్లాప్ టాక్తో నడుస్తుందని చెప్పాలి. కిరణ్ అబ్బవరం 1 man షో అని చెప్పాలి. సినిమా మొత్తం తన భుజాన్ మీద మూసా అని చెప్పాలి. సినిమా స్టోరీ స్క్రీన్ మొత్తం అవుట్డేటెడ్ అయిన కిరణ్ అబ్బవరం తన పర్ఫార్మెన్స్తో సినిమాని నెట్టుకొచ్చడానికి ప్రయత్నించాలని చెప్పడంలో ఎలాంటి అత్యాశక్తి లేదు. తన పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ఎంత ప్లస్ అయినా సినిమా మాత్రం ప్లస్ కిరణ్ అబ్బవరానికి ప్లస్ కాలేదని చెప్పాలి. ప్రస్తుతానికి సినిమా డీటెయిల్ ఆడుతున్న టాక్ మాత్రం యావరేజ్గా ఉందని చెప్పాలి. తర్వాత వచ్చి తెలుసు కదా, సిద్ధు జొన్నలగడ్డ, రాశిఖన్నా, ఉదయ్ శెట్టి హీరోయిన్గా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద వచ్చిన ఈ సినిమా ఈ మధ్య రిలీజ్ అయ్యి డివైడ్ టాక్తో నడుస్తుంది. 20 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా కేవలం మొదటి రోజు 2 కోట్ల వసూలు చేసి 18 కోట్ల టార్గెట్తో ఈ సినిమా నడుస్తుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీస్తో యూత్ఫుల్ ఎంటర్టైన్గా వచ్చిన ఈ సినిమా జనానికి అంత బాగా ఎక్కిందని అనలేకపోయినా తక్కువదని చెప్పాలి. ఈ సినిమా తర్వాత సిద్ధు జొన్నలగడ్డ టిల్లుస్ క్యూబ్ మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది. తర్వాత వచ్చి కాంతార ఏ లెజెండ్. కాంతార సినిమా ఇండియా వైడ్గా హిట్ అయిన తెలుగులో మాత్రం అంతగా ఆడుతున్నట్టు అనిపించలే. 90 కోట్ల బిజినెస్ చేసిన సినిమా ప్రస్తుతానికి 50 కోట్లు కానీ ఆగిపోయేలా కనిపించి 40 కోట్ల వరకు లాస్ లాగా కనిపిస్తుంది. కానీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మాత్రం మంచిగా పర్ఫామ్ ఇచ్చి కేవలం 16 రోజుల్లోనే 600 కోట్ల వరకు వసూలు చేసింది. కానీ తెలుగులో మాత్రం ఈ సినిమాకి అంతగా బజ్ రావటం లేదు. సినిమా కన్నా భూతకోళకే ఎక్కువ క్రేజ్ ఉందని సినిమా కలెక్షన్ చూసి మనం నిర్ణయించుకోవచ్చు. తర్వాత వచ్చి అరివిశేష్ హీరోగా నటిస్తున్న సినిమా డెకాయిట్. ముందు ఈ సినిమాకి శృతి హాసన్ హీరోయిన్గా అనుకున్న తర్వాత కొన్ని అనుకాన వల్ల ఇందులో మున్నార్ ఠాకూర్ హీరోయిన్గా వచ్చింది. ఈ సినిమాలో రచయిత ప్రొడ్యూసర్గా అరివిశేష్ ఉన్నారు. ఆ తర్వాత వచ్చి గూఢచారి 2. గూఢచారి ఎంత పెద్ద హిట్ చెప్పాల్సిన లేదు. ఆ సినిమాతోనే అరివిశేష్ హిట్ ట్రాక్లో పడి ఒక మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. దానికి సీక్వెల్గా వస్తున్న సినిమాని గూఢచారి 2. ఈ సినిమాకి కూడా 2026లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని పైన ఒక టాక్ ఉంది. గూఢచారి మే 1, 2020 వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తానని, ఇందులో ఇమ్రాన్ హష్మీ విలన్గా ఉండే అవకాశం ఉందని చెప్పారు. తర్వాత వచ్చి హృతిక్ రోషన్. ఈ మధ్య ఫ్లాప్లో ఉండిపోయిన హృతిక్ రోషన్కి వార్ సినిమా మంచి హిట్ అయింది. దానికి సీక్వెల్గా వచ్చిన సినిమా వార్ 2. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ కాడ ఫ్లాప్గా నిలిచింది. ఆ తర్వాత హృతిక్ రోషన్ హోంబేలే ఫిల్మ్స్తో వాళ్ళతో ఒక సినిమా చేస్తారని ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే వచ్చింది. అలానే ప్రభాస్ 3 సినిమాలు
కానీ ఒక సినిమా కానీ చేసే అవకాశం ఉందని. అలానే అఖిల్ కూడా హోంబలే పథకంపై ఒక సినిమా తీయబోతున్నాడని, దానికి ఇంకా దర్శకుడు కానీ నిర్ణయించలేదు. మేబీ అది బైలింగ్వల్ లేదా మల్టీలింగ్వల్ అని ఇప్పట్లో టాక్ లేదు. తర్వాత వచ్చి బాహుబలి ది ఎపిక్. ఇండియన్ సినిమాలో బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని స్థాయి సినిమా బాహుబలి. ఒకప్పుడు బాహుబలి రాకముందు నార్త్ మార్కెట్, సౌత్ మార్కెట్, టాలీవుడ్ మార్కెట్ అనే ఉంది. కానీ బాహుబలి తర్వాత నాన్ ఇండియన్ మార్కెట్ అని ఒక ముద్ర పడిపోయింది. అలాంటి సినిమా ఈ 2 సినిమాలని ఒక సినిమాగా తీసి బాహుబలి ద ఎపిక్ అనే ట్యాగ్లైన్తో ఈ నెల 30న రిలీజ్ చేయబోతున్నారు. వస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికే టికెట్స్ 100,000+ వరకు వెళ్ళి ఒక రికార్డుని అన్ని రికార్డులు బ్రేక్ చేసి ఒక కొత్త రికార్డుని క్రియేట్ చేసి చెప్పాలి. ఇంకో సమాచారం ఏమిటంటే ఈ సినిమా రన్ టైం వచ్చి 3 గంటల 50 నిమిషాలు, అంటే దాదాపు 4 గంటలు. అంత భారీ సినిమా ఈ జనాలు ఎంతసేపు చూస్తారని డౌట్ అవసరం. ఎందుకంటే బాహుబలి ది ఎపిక్ ఇది ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత వచ్చి వీలైనంత వరకు ఫస్ట్ మా ఊళ్ళో చూడటానికి ట్రై చేస్తాను. మేబీ ఆ రోజైనా ఈ పాసిమాని టికెట్లు తీసుకునే వెసులుబాటు జనాలు కల్పిస్తలేదో చూసి చెప్తాను. తర్వాత వచ్చి లోకేష్ కనగరాజు ఇదివరకు రజనీకాంత్కి ఒక గ్యాంగ్స్టర్ స్టోరీని తను ఎక్స్ప్లెయిన్ చేశానని, దానికి కమల్ హాసన్గా హీరో పెడదాం అనుకుని చర్చలు జరిపానని అనగా, దానికి వాళ్ళు స్పందించి కమల్ హాసన్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాలని ఒక టైంలో అన్నారు. కానీ కూలీ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత కమల్ హాసన్ రజనీకాంత్ వెనక్కి తగ్గారని ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చే అవకాశం. ఎందుకంటే ఈ సినిమాకి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించడం లేదని ఇప్పటికే కోలీవుడ్ మీడియా కోరే కూస్తుంది. అంటే రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరు కలిసి నటిస్తున్నామని ఈ మధ్యనే అఫీషియల్గా మీడియా ముందు ప్రకటించిన దానికి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తారని ఎక్కడ కూలీ ఎఫర్ట్తో ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం లోకేష్ కనకరాజు కోల్పోయారని, తను ఇప్పుడు ఖైదీ 2 మీద కానీ లియో 2 మీద కానీ ఫోకస్ చేస్తున్నానని అంది. అలానే అమెరికాతో ఒక సినిమా థియేటర్లో వచ్చిన అది కూడా క్యాన్సిల్ అయిపోయిందని ఈ మీడియా నుంచి వస్తున్న సమాచారం. దిస్ ఈస్ ద న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.